Uh, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎఫ్ఎస్ఎస్ఐ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే చూస్తాము. సో సిలబస్ ఏం చూడట్లేదు. సో ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, డ్యూరేషన్ ఎంత, సో ఎన్ని స్టేజెస్, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. డీటెయిల్డ్ సిలబస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాము. సో ఈ వీడియో ఆల్ అబౌట్ ఓన్లీ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాటర్న్ అంతా మనకు లాస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లేటెస్ట్ నోటిఫికేషన్ మేబీ చేంజ్ అవ్వచ్చు. సో అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఇందులోనే స్టిక్ ఆన్ అయి ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా ఇదే ఉండొచ్చు 90%, బట్ నాట్ షూర్ ఇదే ఉంటుంది అని మనం చెప్పలేం. సో అకార్డింగ్ టు ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం మనం ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి 2 స్టేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే CBT 1, ఇంకొకటి CBT 2. సో 2 స్టేజెస్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 కూడా, ఒకటి స్టేజ్ 1, ఇంకొకటి స్టేజ్ 2. ఈచ్ స్టేజ్ వచ్చేసి 50% కన్సిడర్ చేస్తారు. స్టేజ్ 1లో 50% ఆఫ్ ది మార్క్స్ తీసుకుంటాడు. స్టేజ్ 2 నుంచి 50% ఆఫ్ ది వెయిటేజ్ లాగా తీసుకుంటాడు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, రెండింటికి ఈక్వల్ ప్రియారిటీ ఉంది. సో ప్రిలిమ్స్ అనేది ఓన్లీ జస్ట్ మెయిన్స్కు వెళ్ళడానికి గేట్వేనే మాత్రమే కాదు. సో ప్రిలిమ్స్ మార్క్స్ కూడా సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ క్రైటీరియాని డిసైడ్ చేస్తుంది. అండ్ మనం ఇంకో విషయం హైలైట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్యాటర్న్ అనేది సిఎఫ్ఎస్ఓకి టెక్నికల్ ఆఫీసర్కి రెండింటికి సేమ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్స్ అని అంటే 2 స్టేజ్లు, CBT 1, CBT 2. సేమ్ ఇదే ప్యాటర్న్ టెక్నికల్ ఆఫీసర్ కూడా అంతే. CBT స్టేజ్ 1, CBT స్టేజ్ 2, 2 స్టేజెస్గా ఉంటాయి. సో ఇందులో కూడా సేమ్ వెయిటేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ 1 నుంచి 50% కన్సిడర్ తీసుకుంటాడు. స్టేజ్ 2లో కూడా నుంచి వచ్చిన మార్క్స్లో 50% కన్సిడర్ తీసుకుంటాడు. సో గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, CBT స్టేజ్ 1లో వచ్చిన మార్క్స్, CBT స్టేజ్ 2 వచ్చిన మార్క్స్ రెండింటిని కంబైన్డ్ చేసి కన్సాలిడేట్ చేసి సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే CBT 1 స్టేజ్ 1 ఎలా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. CBT 2లో ఏమేమి ఉంటాయి చూసుకుంటే, CBT 1 స్టేజ్ 1 మనం ఇది నథింగ్ బట్ ప్రిలిమ్స్ అని చెప్పుకోవచ్చు. ప్రిలిమ్స్ జస్ట్ లైక్ ఫస్ట్ మనం స్క్రీనింగ్ సెలెక్షన్ అనుకోవచ్చు. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ స్టేజ్ 1లో కూడా. పార్ట్ A ఒకటి, పార్ట్ B ఒకటి. పార్ట్ Aలో 40 క్వశ్చన్స్ ఉన్నాయి, పార్ట్ Bలో 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈచ్ క్వశ్చన్కి క్యారీ అయ్యే మార్క్స్ ఎన్ని అని అంటే 4 మార్క్స్. సో 40 into 4 వచ్చేసి మనకు 160. పార్ట్ A నుంచి 160 మార్క్స్ వస్తాయి. పార్ట్ B 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 4 అనుకుంటే 80 into 4 320. సో మనకు స్టేజ్ 1లో CBT 1లో వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్ని కన్సిడర్ చేసుకోవాలి అని అంటే 480. సో ఇది CBT 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ కమింగ్ టు మనం CBT 2 కనుక డిస్కస్ చేసుకుంటే, అంటే స్టేజ్ 2, ఇక్కడ క్వశ్చన్స్ మాత్రం టోటల్ మనకి 80 ఉంటాయి. ఇక్కడ వే ఆఫ్ మార్కింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. స్టేజ్ 1లో చూసిన విధంగా మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ లాగా ఉండవు. సో మనకి ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. సో ఒక సెక్షన్ వచ్చేసి సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి, రెండోది వచ్చేసి మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకటే క్వశ్చన్కి 2-3 ఆప్షన్లు కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకొక సెక్షన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆప్షన్స్ ఏమి ఇవ్వడు, మనమే ఆన్సర్ గెస్ చేయాలి అండ్ కరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయాలి. సో ఇంకొక సెక్షన్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఉంటాయి. పైన చూసిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏంటి అని అంటే 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు.
కింద చూసిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెక్షన్ 4 వచ్చేసి ఇందులో సింగిల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నమాట. సో ఇంకొక సెక్షన్ ఇందులోనే కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంకొకటి మ్యాచింగ్ లిస్ట్ ఉంటుంది. మనకు సింగిల్ కరెక్ట్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో 30 into 2 అని అంటే ఈ సెక్షన్ నుంచి మనకి 60 మార్క్స్ వస్తాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి. సో 4 into 20 అని అంటే మనకి ఈ సెక్షన్ నుంచి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి వచ్చేసి 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అంటే క్వశ్చనే 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఒక క్వశ్చన్లో 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 5. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. 5 into 4 20 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇంకో టైప్ ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇదే సెక్షన్లోనే ఓన్లీ సింగిల్ బ్లాంక్ క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. 10 into 4 ఈ సెక్షన్ నుంచి మనకు వచ్చే మార్క్స్ ఎంత అండి అని అంటే 40. సో కాంప్రహెన్షన్ నుంచి 10 క్వశ్చన్స్, ఈచ్ వచ్చేసి 2 మార్క్స్ క్యారీ అవుతుంది. సో ఈ సెక్షన్కి 20 మార్క్స్ వస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచింగ్ లిస్ట్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. 5 into 4 20. మనకు టోటల్ వేస్తే కనుక 60, 80, 20, 40, 20, 20, 240. అంటే మనకి CBT 1 నుంచి మనకి CBT 1 నుంచి 480 మార్క్స్. సో ఇది స్టేజ్ 1. సేమ్ CBT 2 నథింగ్ లైక్ ఎ మెయిన్స్, మనకి 240 మార్క్స్ వస్తాయి. ఇది స్టేజ్ 2. ఎగ్జాంపుల్, క్యాండిడేట్ కనుక CBT 1లో 400 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం క్యాండిడేట్కి. CBT 2లో 240కి 200 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం. సో దీన్ని 50%గా తీస్తాడు, దీన్ని కూడా 50%గా తీస్తాడు. ఈ రెండింటిని కంబైన్ చేసి వచ్చిన స్కోర్ని ఫైనల్గా సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ తీసుకుంటాడు. సెలక్షన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ అనేది ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే కాదు. మీ ప్రిలిమ్స్ స్కోరు ఖచ్చితంగా మీ సెలక్షన్కి ఒక క్రైటీరియా అవుతుంది. నాట్ ఓన్లీ CBT 2 బాగా ప్రిపేర్ అవ్వాలి, CBT 1 ప్రిపేర్ అవ్వాలి. CBT 1 ఏంటి అని అంటే మీరు సెలక్షన్ ఫర్ ది మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ స్కోర్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్టే స్కోర్ కనుక తక్కువ అయితే కనుక మనం రన్అట్ అయినట్లే. సో మనం రన్అట్ అవ్వకుండా ఉండాలి అని అంటే డీటెయిల్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు సిలబస్ ఏంటి, అసలు బ్లూ ప్రింట్ ఏంటి అని తెలుసుకోవాలనంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ సింబల్ నొక్కి అప్ టు డేట్ ఉండండి. థ్యాంక్ యూ.